హలో! హాయ్! ఈరోజైతే మనం ములక్కాయ పచ్చడి పెడదాం. ఎలా పెట్టాలో మీకు చూపిస్తా. ముందుగాలైతే మనం ములక్కాయ సైజులో కట్ చేసుకొని మంచిగా పొట్టు తీసుకోవాలే. ఇప్పుడైతే నేను కడాయిలు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా. మన ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు కొన్ని కొన్ని మనం ములక్కాయలు వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేయాలే. మనమైతే చింతపండు నానబెట్టుకున్నాం. ఇప్పుడు చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని గుజ్జంతా తీసేసుకొని మనం చిక్కగా పిసుకోవాలి. మనం చింతపండయితే ఇలా చిక్కగా పిసుకోవాలి. పిసుకొని ఇలా వడగట్టుకోవాలి. మనమైతే ఈ కలర్‌లో మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. మనం ఇలా చిక్కగా పిసుక్కొని మంచిగా దగ్గరికచ్చేదాకా మనం మరగనియ్యాలి. కొంచెం దీంట్లో చిటికెడంత పసుపు వేసుకోవాలి. చింతపులుసయితే ఇలా మరగనియ్యాలి మనం. మనమైతే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, ఆవాలేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలేసుకోవాలి. ఎండుమిర్చి ఏసుకోవాలి. కలుపుకోవాలి. మనకైతే ఇప్పుడు చింతపండు గుజ్జయితే ఇలా దగ్గరకొచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ మనకైతే పోపు చల్లారేలోపు దీంట్లో ఇప్పుడైతే మనం ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. 2 స్పూన్ల ఉప్పు, ఒక కప్పు కారం, 2 స్పూన్ల ఆవపొడి, ఒక హాఫ్ స్పూను మెంతిపొడి, మనం మెత్తగా పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దేసుకోవాలి. మనం ఇందాక చింతపండు గుజ్జు దగ్గరికి చేసుకున్నది కూడా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడైతే మనం ముక్కకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలానైతే మనం కలుపుకోవాలి. మనకైతే ఇప్పుడు పోపు చల్లారింది కదా! ఈ పోపుని తీసి దీంట్లో మనం పోసుకోవాలి. మన ములక్కాయ పచ్చడైతే రెడీ అయింది. మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తా.